ఫస్ట్ వన్ లెండర్ అప్రూవ్ లెటర్, సెకండ్ స్టెప్ వచ్చి ఏజెంట్, థర్డ్ స్టెప్ వచ్చి టైప్స్ ఆఫ్ హౌసెస్, అండ్ ఫోర్త్ స్టెప్ వచ్చి కమ్యూట్ అనమాట. సో ఏ ఏరియాలో మనం హౌస్ తీసుకోవాలి అన్నది ఫోర్త్ స్టెప్. అండ్ ఫిఫ్త్ స్టెప్ వచ్చి డాక్యుమెంట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా పెట్టుకున్నాము. సో మేము మా హౌస్ జర్నీలో ఈ 5 థింగ్స్ని, ఈ 5 స్టెప్స్ని పర్ఫెక్ట్గా మేము ఇంప్లిమెంట్ చేసి మేము యుఎస్లో సొంత ఇల్లు కొనుక్కున్నాము. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వాణి వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అండ్ మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈరోజు నా వ్లాగ్ వచ్చి మా హౌస్ జర్నీ ఎలా స్టార్ట్ అయిందో మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ దీన్ని నేను పార్ట్స్గా మీ అందరికీ మేము హౌస్ జర్నీ ఎట్లా స్టార్ట్ చేసాము, అండ్ ఎలా హౌసెస్ చూసాము, అండ్ ఎలాంటి హౌసెస్ చూసాము, ఎంత ప్రైస్ ఉన్నాయి, అవన్నీ కూడా నేను ఒక 5 to 6 ఎపిసోడ్స్లో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈరోజు వచ్చి పార్ట్ 1 అనమాట. సో మేము యూఎస్లో హౌస్ కొనాలి అని అనుకున్నప్పుడు మేము ఫస్ట్ 5 బేసిక్ థింగ్స్ అనమాట. సో వాటిని ఫాలో అవ్వాము. సో అవేంటి అన్నది ఈరోజు నా వ్లాగ్లో మీ అందరికీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ షేర్ చేస్తాను. ఫస్ట్ ప్రాసెస్ వచ్చి లెండర్ అప్రూవ్. సో దాన్ని కనుక మనం తీసుకున్నాము అంటే మన హౌస్ జర్నీని అండ్ హౌస్ సర్చింగ్ని కూడా మనం హ్యాపీగా స్టార్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లెండర్ దగ్గర అప్రూవ్ లెటర్ తెచ్చుకోవటం. సో ఇది రావాలి అంటే మనం మన జాబ్ హిస్టరీ అండ్ అలాగే మన క్రెడిట్ హిస్టరీని బేస్ చేసుకొని మనకి అప్రూవ్ అవుతుంది. సో ఇది ఫస్ట్ థింగ్. ఎందుకంటే మన బడ్జెట్ ఎంతలో ఉండాలి ఏంటి అన్నది డిసైడ్ చేస్తుంది అనమాట. సో మనకి ఎంత అప్రూవ్ అవుతుందో దాని లోపలే మనం హౌస్ కొనుక్కొని అండ్ మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళొచ్చు. సో ఫస్ట్ ఇల్లు కొనాలి అనుకున్నప్పుడు ఏం చేస్తారు అంటే లెండర్ దగ్గర అప్రూవ్ లెటర్ తెచ్చుకోండి. అండ్ దాంతోపాటు కొంత అమౌంట్ అన్నది కంపల్సరీ సేవ్ చేసి పెట్టుకోవటం చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ మనల్ని ఎవరు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయరు. సో మనం సేవ్ చేసుకునే మనీతోనే మనం సర్వైవ్ అవుతాం అన్నమాట. సో మనం ఏంటంటే ఈఎంఐకి లోన్ పే చేసి, డౌన్ పేమెంట్కి లోన్ పే చేసి, అండ్ అలాగే ఇంట్లో కావాల్సిన బేసిక్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా, ఫ్రీజర్ అండ్ అలాగే వాషింగ్ మిషన్, డ్రయర్, ఇవన్నీ మనమే పర్చేస్ చేసుకోవాలి. సో వీటికి కూడా మనం ఈఎంఐ ద్వారా తీసుకొని, సో అన్నిటికీ మనం వచ్చిన శాలరీని ఈఎంఐకి పే చేస్తే మనకి చాలా కష్టంగా గడుస్తుంది అనమాట నెల. అండ్ ఏమన్నా ఎమర్జెన్సీ అయితే మన దగ్గర మనీ లేకపోతే మనం చాలా సఫర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఎవరైనా యూఎస్లో హౌస్ కొనాలి అనుకుంటే సో మీరు $0 పెట్టి ఇల్లు మాత్రం కండి. మీరు కొంత అమౌంట్ సేవ్ చేసుకున్న తర్వాత మీరు లెండర్ దగ్గర అప్రూవ్ లెటర్ తెచ్చుకోండి. సో మీకు డౌన్ పేమెంట్కి మీ దగ్గర క్యాష్ ఉంటుంది. అండ్ అలాగే ఈఎంఐకి పే చేయడానికి సో లెండర్ అప్రూవ్ చేస్తాడు కాబట్టి అంతలోనే మనం ఇల్లు తీసుకుంటే సో మన ఈఎంఐ కూడా ఈజీగా అవుతుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చి ఏజెంట్. సో మనం ఇల్లు కొనాలి అనుకున్నప్పుడు ఒక మంచి ఏజెన్సీని మనం సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ద్వారా మనం హౌస్ కొంటే చాలా యూజెస్ ఉంటాయి మనకి. సో ఒక ఏజెంట్ అయితే మనకి హౌసెస్కి సంబంధించి అప్ డౌన్స్ అండ్ పాజిటివ్ నెగిటివ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో దాన్ని బట్టి మనం హౌస్ తీసుకోవాలా వద్దా అన్నది మనకి ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. సో ఇక్కడ అమెరికన్స్ ఉన్నారు అండ్ అలాగే మన ఇండియన్స్ కూడా ఉన్నారు రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు. సో ఎవరినో ఒకరిని మనం చూస్ చేసుకొని సో ఏజెంట్ ద్వారా మనం హౌస్ సర్చింగ్ చేస్తే బాగుంటుంది అన్నది నా ఒపీనియన్. సో మేము కూడా ఏజెంట్ ద్వారానే మేము ఈ హౌస్ తీసుకున్నాము. సో వెళ్ళిన ఏజెంట్ రెడ్ఫిన్ అనమాట. సో రెడ్ఫిన్లో మేము వాళ్ళని కన్సల్ట్ అయ్యి సో కొంత డాక్యుమెంటేషన్ ఉంటుంది. సో ఆ డాక్యుమెంట్ కొన్ని సబ్మిట్ చేసినాక వాళ్ళు ఏంటంటే ఎక్కడ హౌసెస్ ఖాళీ ఉన్నాయో అవన్నీ కూడా మన మొబైల్కి ఎప్పటికప్పుడు ఆ ఫోన్కి మెసేజ్ చేస్తారు. సో వాళ్ళు మెసేజ్ చేసినప్పుడు హౌస్ మనకి నచ్చితే మనం వాటిని హోమ్ టూర్ బుక్ చేసుకుంటే సాటర్డే సండే ఈ 2 డేసే చూపిస్తారు. సో వీకెండ్. సో ఈ 2 డేస్లో మనకి హోమ్ టూర్ చూపిస్తారు. మనల్ని రిసీవ్ చేసుకొని మనకి ఆ ఇల్లు అంతా చూపించి అది ఎలా ఉంటుందో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఏజెంట్ ద్వారా వెళ్ళటం చాలా మంచిది. సో నాకైతే రెడ్ఫిన్ చాలా బాగా నచ్చింది. వాళ్ళు చాలా బాగా చూపించారు. అండ్ నేనైతే కొన్ని హౌసెస్ని 2-3 సార్లు చూపించమన్నాను వాళ్ళని. సో వాళ్ళు చక్కగా మనం ఎన్నిసార్లు అడిగినా చూపించారనమాట. అండ్ ఏజెంట్ ద్వారా వెళ్ళటం వల్ల మెయిన్గా అడ్వాంటేజ్ ఏంటంటే మనకి రేపొద్దున ఏమైనా ఇష్యూస్ వస్తే మనం వాళ్ళని క్లెయిమ్ చేయొచ్చు. సో మనం సొంతగా వెతుక్కున్నామంటే మనం ఎవరిని క్వశ్చన్ చేయలేము అండ్ ఆ లాస్ని మనం భరించాల్సి ఉంటుంది.
సో ఏజెంట్ ద్వారా వెళ్తే బెస్ట్ అనుకుంటున్నాను. అండ్ బయ్యర్కి అయితే ఏజెంట్కి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మన ఇండియాలో అయితే ఏజెంట్ సెల్లర్ దగ్గర బయ్యర్ దగ్గర ఇద్దరి దగ్గర మనీ గ్యాదర్ చేస్తుంటాడు. బట్ ఇక్కడైతే ఓన్లీ సెల్లరే ఏజెంట్కి డబ్బులు అది పే చేసుకుంటాడు. సో బయ్యర్కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. సో బయ్యర్ మనం $1 కూడా ఏజెంట్కి పే చేయాల్సిన అవసరం లేదు. సో హ్యాపీగా మీకు తెలిసిన ఏజెంట్స్ ఇండియన్స్ కూడా ఉన్నారు రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు. సో ఇండియన్స్ కావాలంటే ఇండియన్స్ దగ్గర, అలాగే అమెరికన్స్ దగ్గర కావాలంటే అమెరికన్స్ దగ్గర. సో మనం ఎక్కడన్నా సర్చ్ చేసుకోవచ్చు. సో ఈ ఒక హౌస్ కోసం లేదా ఒక స్లాట్ కోసం 3, 4 లేదా 5 కనుక పోటీ పడుతున్నారంటే కంపల్సరీ దానికి బిడ్ వేస్తారు. సో ఆ బిడ్డింగ్లో ఎక్కువ కోట్ చేసుకున్న వాళ్ళకి ఆ ఇల్లు వెళ్తుంది. అంతే తప్పించి ఒక స్లాట్ ఉంది దానికి 3 పోటీ పడుతున్నారు మీరు తొందరగా తీసుకోండి అని చెప్పి అయితే యూఎస్లో అయితే అలాంటి ఎవ్వరు చెప్పరు. ఎందుకంటే ఇక్కడ సిస్టమ్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. సో నేనైతే హైలీ రికమెండెడ్ రెడ్ఫిన్. సో మంచి టీమ్ మెంబర్స్ అండ్ వాళ్ళు చాలా ఓపిక్గా అండ్ చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట మనకు చూపించడానికి వచ్చిన ఏజెంట్స్. సో ఏజెంట్ ద్వారా వెళ్ళటం అన్నది కూడా బెస్ట్ థింగ్. సో ఇది సెకండ్ ప్రాసెస్ యూఎస్లో హౌస్ కొనాలి అంటే. సో హౌస్ బయింగ్ ప్రాసెస్లో థర్డ్ స్టెప్ వచ్చి మనం ఏ టైప్ ఆఫ్ హౌస్ తీసుకోవాలన్నది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మొత్తం 3 టైప్స్ ఆఫ్ హౌసెస్ ఉంటాయి. అండ్ ఒకటి వచ్చి కాండో టైప్, అండ్ సెకండ్ వన్ వచ్చి టౌన్ హోమ్, అండ్ థర్డ్ వన్ వచ్చి ఇండివిజువల్ హౌస్. సో వీటిలో ఏ హౌస్ తీసుకోవాలి అండ్ అలాగే ఓల్డ్ హౌస్ తీసుకోవాలా కొత్తగా కట్టిన హౌస్ తీసుకోవాలా అన్నది కూడా మనం థర్డ్ స్టెప్ కింద తీసుకోవచ్చు. మా ఫోర్త్ స్టెప్ మేము ఏం ఫాలో అవ్వాము అంటే ఏ ఏరియాలో మనం హౌస్ తీసుకోవాలి అన్నది మెయిన్గా పెట్టుకున్నాము. సో ఏ ఏరియా అంటే అక్కడ పిల్లలు ఉన్న వాళ్ళకైతే స్కూల్ జోన్ చాలా ఇంపార్టెంట్. సో స్కూల్ రేటింగ్ని బట్టి కూడా ఆ చుట్టుపక్కల ఉన్న హౌసెస్ అన్నిటికీ మంచి కాస్ట్ వస్తుంది. సో యూఎస్ స్కూల్కి మంచి రేటింగ్ 10/10 రేటింగ్ ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్న హౌసెస్ అన్నిటికీ మంచి వాల్యూ ఉంటుంది అండ్ చాలా హై కాస్ట్లో ఉంటాయి. సో మనం తీసుకునే ఇల్లు ఈవెన్ పిల్లలు ఉన్నారంటే మంచి స్కూల్ జోన్ సెలెక్ట్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పిల్లలు మంచి జోన్లో అండ్ మంచి రేటింగ్ ఉన్న స్కూల్లో చదువుకుంటారు. సో స్కూలు అండ్ అలాగే రోడ్ యాక్సెస్, మనం తీసుకునే ఇల్లు రోడ్డుకి యాక్సెసిబుల్గా ఉందా లేదా అన్నది చూసుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే కమ్యూనిటీ అనమాట. సో మనం అక్కడ ఒక ప్లేస్కి వెళ్తున్నామంటే అక్కడ క్రైమ్ రేట్ అండ్ అలాగే అక్కడ చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ ఎట్లా ఉంటుంది, అండ్ మనం అక్కడ ఇల్లు తీసుకున్నామంటే మళ్ళీ దాన్ని మనం రీసేల్ చేయడానికి మంచి ఛాన్సెస్ ఉన్నాయా, సో మళ్ళీ అది రీసేల్ అవుతుందా లేదా. సో ఇవన్నిటిని ఫాలో అవటం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మేము ఫోర్త్ థింగ్ ఏం పెట్టుకున్నామంటే మేము కొన్ని సిటీస్ని పెట్టుకున్నాం అనమాట, 2-3 సిటీస్. సో ఈ సిటీస్లోనే హౌసెస్ తీసుకుందాం, ఎందుకంటే అది ఆఫీసులకి దగ్గర ఉంటుంది అండ్ రోడ్ యాక్సెస్ ఉంటుంది అండ్ అక్కడ చాలా మటుకు ఇండియన్స్ ఉంటారు. సో మన ఇండియన్స్ ఉన్న కమ్యూనిటీ అయితే ఆల్మోస్ట్ అన్ని ఇండియన్ గ్రాసరీస్, ఇండియన్ రెస్టారెంట్స్, సో ఇవన్నీ ఉంటాయి. సో ఇండియన్ కమ్యూనిటీ మెయిన్గా పెట్టుకున్నాము అండ్ రోడ్ యాక్సెసిబిలిటీ పెట్టుకున్నాము అండ్ అలాగే స్కూల్ జోన్ అనమాట, మంచి స్కూల్ జోన్ అయితే. సో అఖిల్ ఉన్నాడు కదా, సో ఆ స్కూల్లోనే 8th గ్రేడ్ వరకు కంటిన్యూ అవ్వచ్చు. మనం హౌస్ చూసేటప్పుడు మనకి ఏజెంట్ కూడా ఆ చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ అండ్ అలాగే క్రైమ్ అన్నీ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మినిమం ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఏజెంట్ ఇస్తాడు. అండ్ మనం ఇంకా ఏమన్నా ఫర్దర్గా ఏమన్నా ఇక్కడ క్రైమ్ కానీ ఇంకా ఏమన్నా మనం తెలుసుకోవాలనుకుంటే మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి సో అక్కడ వాళ్ళని కనుక్కున్నా వాళ్ళు కూడా మనకి ఆ ఏరియా గురించి మనకి కొంచెం ఫీడ్బ్యాక్ ఇస్తారంట. సో అది మాకు ఏజెంట్ చెప్పారనమాట. ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడిగినా సో ఆ ఏరియా గురించి పోలీసులు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారంట. మనం గూగుల్ సెర్చ్ చేసుకోవచ్చు అండ్ ఇన్ పర్సన్గా అయితే పోలీస్ కూడా మనం హెల్ప్ అడగచ్చు. వాళ్ళు మనకి ఆ ఏరియా గురించి అండ్ క్రైమ్ రేట్ గురించి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారంట. సో ఇది తీసుకునే సిటీ కూడా మేము 4th ఆప్షన్ కింద పెట్టుకున్నాం. సో అది వచ్చి మా 4th స్టెప్. అండ్ ఫైనల్గా 5th స్టెప్ వచ్చి మనం డాక్యుమెంట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని పర్ఫెక్ట్గా పెట్టుకున్నామంటే సో ఫైనల్గా మనకి లోన్ శాంక్షన్ అయిపోతుంది. టెండర్, ఏజెంట్, టైప్స్ ఆఫ్ హౌసెస్, లొకేషన్ ఆఫ్ ద హౌసెస్ ఇవన్నిటికీ కూడా మనం వెతుకుతూ ఉంటాం కదా. సో వీటన్నిటికీ వర్త్ అనమాట. మనం డాక్యుమెంట్స్ కూడా పర్ఫెక్ట్గా పెట్టుకున్నాము అంటే మనకి తొందరగా లోన్ శాంక్షన్ అవుతుంది
అండ్ మనకి లోన్ శాంక్షన్ అయిన తర్వాత మనల్ని లాయర్ పిలుస్తాడు. సో లాయర్ దగ్గరికి వెళ్తాము. లాయర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ లాయర్ మనకి డాక్యుమెంట్స్ అన్నీ చదివి వినిపిస్తారనమాట. సో వాటన్నిటిని మనం ఒకసారి చూసుకొని అండ్ విన్న తర్వాత దాన్ని మనం ఓకే అనుకుని అక్కడ సిగ్నేచర్స్ అవి మొత్తం పెట్టామంటే సో మన హౌస్ అనేది క్లోజ్ అయిపోతుంది. అండ్ వన్స్ మనం లాయర్ దగ్గరికి వెళ్ళి మనం డాక్యుమెంట్స్ అన్నిటి మీద సిగ్నేచర్ అవి చేసి అండ్ పేపర్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయో లేదో అన్నీ చూసుకున్న తర్వాత మనకి ఆల్మోస్ట్ మన ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది. 2 months పడుతుంది, కొంతమందికి 1 month పడుతుంది, కొంతమందికి కొన్ని వీక్సే పడుతుంది. సో మాకైతే కరెక్ట్గా 3 weeksలో మాకు ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అండ్ 3rd week మాకు కీస్ చేతికి హ్యాండ్ ఓవర్ చేశారు. సో ఈ డాక్యుమెంటేషన్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి లోన్ శాంక్షన్ అవ్వకుండా మనం వెయిట్ చేస్తున్నప్పుడు సో ఆ సెల్లర్కి లాస్ కదా. సో ఆ సెల్లర్ ఏంటంటే క్యాన్సిల్ చేసుకుంటాడు. సో మనం చేసిన ఈ ప్రాసెస్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. సో ఫస్ట్ నుంచి డాక్యుమెంట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా పెట్టుకోండి. అండ్ ఫైనల్గా మేము లాయర్కి సబ్మిట్ చేసాము. అండ్ లాయర్ మమ్మల్ని ఒక రోజు పిలిచి సిగ్నేచర్స్ అవి చేయమన్నారు. సో మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ ఒకసారి చదువుకొని సిగ్నేచర్స్ చేసాము. అండ్ వన్ సిగ్నేచర్ అయిపోయినాక సో బ్యాంక్ అంతా మన అమౌంట్ని సెల్లర్కి పే చేస్తుంది. సో దానికి మనం ఈఎంఐ పే చేసుకోవాలి. అండ్ మేమైతే 20% డౌన్ పేమెంట్ మా చేతిలో డబ్బులే పే చేసాము. అండ్ 80%కి ఈఎంఐని మేము ఇప్పుడు పే చేస్తున్నాము. సో మనీ సేవ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో డౌన్ పేమెంట్ కనుక మనం కట్టగలిగాము అంటే ఈఎంఐకి చాలా ఈజీగా ఉంటుంది. రెంట్కి ఉండే అమౌంట్, రెంట్కి కట్టే అమౌంట్ని మనం ఈఎంఐకి పే చేసుకుంటే సరిపోతుంది. సో మేము చేసిన స్టెప్ కూడా అదే. వన్స్ లాయర్ దగ్గర సిగ్నేచర్ అయిపోయిన తర్వాత ద నెక్స్ట్ డే మనకి కాల్ చేసి వచ్చి కీస్ కలెక్ట్ చేసుకోమన్నారు. సో మేము అట్లాగా వెళ్ళి కీస్ కలెక్ట్ చేసుకున్నాము. సో మేము ఈ September 30th మేము ఈ ఇంట్లోకి వచ్చి కరెక్ట్గా 1 year అవుతుంది. సో ఇట్లా చూస్తూ ఉండగానే 1 year అయిపోయింది మేము ఇంట్లోకి వచ్చి. సో లాస్ట్ ఇయర్ September 30th మేము మా కీస్ హ్యాండ్ ఓవర్ చేశారు మాకు. సో మా కొత్త ఇంటి కీస్ మా చేతికి వచ్చినాయి. అండ్ ఇది 5th step అనమాట. సో డాక్యుమెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా పెట్టుకోవటం. సో ఫస్ట్ వన్ లెండర్ అప్రూవ్ లెటర్, సెకండ్ స్టెప్ వచ్చి ఏజెంట్, థర్డ్ స్టెప్ వచ్చి టైప్స్ ఆఫ్ హౌసెస్, అండ్ ఫోర్త్ స్టెప్ వచ్చి కమ్యూట్ అనమాట. సో ఏ ఏరియాలో మనం హౌస్ తీసుకోవాలి అన్నది 4th స్టెప్. అండ్ 5th స్టెప్ వచ్చి డాక్యుమెంట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా పెట్టుకున్నాము. సో మేము మా హౌస్ జర్నీలో ఈ 5 థింగ్స్ని, ఈ 5 స్టెప్స్ని పర్ఫెక్ట్గా మేము ఇంప్లిమెంట్ చేసి మేము యుఎస్లో సొంత ఇల్లు కొనుక్కున్నాము. అండ్ నా ఈఎంఐ ఎంత పే చేస్తున్నాము అండ్ డౌన్ పేమెంట్ ఎంత పే చేసామో కూడా నా నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్లో చెప్తాను. అండ్ ఈ వ్లాగ్ని అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో ఇది వచ్చి మా హౌస్ జర్నీ పార్ట్ 1. సో అండ్ పార్ట్ 2 అట్లా నేను 3 అట్లాగా కొన్ని ఎపిసోడ్స్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. సో ఇదైతే ఫస్ట్ 5 స్టెప్స్ మేము యుఎస్లో హౌస్ కొనడానికి మేము ఫాలో అవ్వాము. సో అదంతా మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఎలాంటి హౌసెస్ చూసామో కూడా అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీ అందరితో షేర్ చేసుకుంటాను. సో మెయిన్గా ఎవరికన్నా యూజ్ అయితే ఓకే, అండ్ ఎవరికన్నా ఆల్రెడీ తెలిస్తే ఇగ్నోర్ చేసేయండి. అండ్ ఎవరైనా తెలియకపోతే సో కొంచెం ఏమన్నా ఉపయోగపడుతుంది కదా అని మీకు షేర్ చేస్తున్నాను. అండ్ ఇది అంతా ఎందుకు చెప్తున్నాను అంటే రీసెంట్గా మా ఫ్రెండ్ అడిగింది అనమాట. సో ఏ ఏజెంట్ దగ్గరికి వెళ్ళారు అండ్ ఏజెంట్కి ఎంత అమౌంట్ పే చేశారు అని. సో ప్రాసెస్ అంతా మా ఫ్రెండ్ నన్ను అడిగింది. సో తనకి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దీన్నే నేను యూట్యూబ్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకొని ఇట్లా యూట్యూబ్లో వ్లాగ్ చేస్తున్నాను. ఇది మా హౌస్ జర్నీలో ఫస్ట్ పార్ట్. సో నెక్స్ట్ పార్ట్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఒకసారి ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా ఇట్లాగే మీకు వీడియోస్ వచ్చేస్తాయి. అండ్ నెక్స్ట్ పార్ట్ 2లో కలుస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.